వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కదా, అండ్ అలాగే దాని వెనుకొని జీకప్పటి కూడా చూస్తున్నాం. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈరోజు June 17th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ చేయండి. సో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ బిలో అండ్ ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ వీడియో. అండ్ లేట్ చేయకుండా ఈరోజు ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ చూస్తే మనకి ఇండియా మూవింగ్ సిటిజన్స్ ఇన్ ఇరాన్ ఇజ్రాయెల్ టు సేఫర్ ప్లేసెస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అవుతుంది కదా, సో వార్ స్టార్ట్ అయింది కదా, సో దట్ ఆన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్ మనకి అక్కడ ఉన్న ఇండియన్ సిటిజన్స్ని సేఫర్ ప్లేసెస్కి మూవ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి యోగాంధ్ర టు బీ గేమ్ చేంజర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి దిస్ ఇస్ ద 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్. ఇట్స్ గోయింగ్ టు బి 11th సీజన్ చెప్పాలంటే 11th టైం ఇట్స్ సెలబ్రేట్. ఎందుకంటే 2014లో స్టార్ట్ చేశారు మనకి ఇంటర్నేషనల్ యోగా డే, అండ్ ఇంటర్నేషనల్ యోగా డే ఈస్ టు బి సెలబ్రేటెడ్ ఆన్ June 21. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అని చెప్పేసి 2025 యొక్క థీమ్. సో ఇంటర్నేషనల్ యోగా డే ఈస్ టు బి దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ విశాఖపట్నంలో జరుగుతుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ మన యూనియన్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరంటే పీయూష్ గోయల్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రిజాల్వ్డ్ బై సెబీ వయా స్కోర్స్ పోర్టల్ ఇన్ మే అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ స్కోర్స్ పోర్టల్ రిలేటెడ్ టు విచ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. స్కోర్స్ పోర్టల్ అంటే ఏంటో చూద్దాం. స్కోర్స్ పోర్టల్ అంటే సెబీ కంప్లైంట్ రిడ్రెసల్ సిస్టమ్. సో దాని ఫుల్ ఫామ్ ఇదే, సెబీ కంప్లైంట్ రిడ్రెసల్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే జనరల్గా ఇన్వెస్టర్స్ యొక్క కంప్లైంట్స్ ఇవ్వడానికి అండ్ అలాగే ట్రాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అగెయిన్స్ట్ లిస్టెడ్ కంపెనీస్ మీద, రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీస్ మీద ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని ట్రాక్ చేయడానికి, ఫైల్ చేయడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ రిలేటెడ్ టు సెబీ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాటర్, ఫ్లూ గ్యాస్, డీసల్ఫ్యూరైజేషన్ యూనిట్స్ అని చెప్పి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ పేజ్లో ఇచ్చారు. సో ఈ FGDs అంటే ఏంటో చూద్దాం. జనరల్గా ఈ FGDs డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జనరల్లీ 3 టైప్స్ ఉంటాయి. ఇవి జనరల్లీ సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని అరికట్టడానికి, లేదంటే వాటిని రిమూవ్ చేయడానికి, వాటిని ప్యూరిఫై చేయడానికి, ఆ ఎమిషన్స్ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగిస్తారు. జనరల్లీ దే ఆర్ ఇన్స్టాల్డ్ ఇన్ కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఇన్స్టాల్ చేయాలి. సో రీసెంట్లీ మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రోల్ బ్యాక్ దాన్ని వెనక్కి తీసుకుంది. ఇది మ్యాండేటరీ కాదు, కోల్ ఫైర్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో మీరు ఇన్స్టాల్ చేయనక్కర్లేదని చెప్పేసి వెనక్కి తీసుకుంది. సో వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్, అది వెనక్కి తీసుకుంది కదా, దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటో చూద్దామని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో క్లియర్గా ఇంపార్టెంట్ పాయింట్స్ సమ్మరీ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లూ గ్యాస్ అనేది మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ కంబస్ట్ చేసేటప్పుడు, ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేసేటప్పుడు ఒక బై ప్రోడక్ట్ని మనం ఫ్యూయల్ గ్యాస్ అంటాం. సో ఆ ఫ్యూయల్ గ్యాస్లో మెయిన్లీ మనకి సో మెనీ పొల్యూటెంట్స్ ఉంటాయి. అందులో మనకి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, పర్టిక్యులర్ మ్యాటర్ అని చెప్పి ఉంటాయి. సో అందులో స్పెషల్లీ ఈ FGD యూనిట్స్ అనేవి స్పెషల్గా SO2 ఎమిషన్స్ని టార్గెట్ చేస్తాయి. సో SO2 ఈజ్ అన్ ఎసిటిక్ గ్యాస్. సో దాన్ని బేసిక్ కాంపౌండ్తో ఈ FGD యూనిట్లో న్యూట్రలైజ్ చేస్తుంది ఆ పొల్యూటెంట్ని. సో దేర్ ఆర్ 3 కామన్ టైప్స్. సో 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే డ్రై సార్బెంట్ ఇంజెక్షన్, వెట్ లైమ్స్టోన్ ట్రీట్మెంట్, అండ్ అలాగే యూజింగ్ సీ వాటర్ టు రిమూవ్ SO2. సో ఇక్కడ 1 by 1 చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే డ్రై సార్బెంట్ ఇంజెక్షన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పౌడర్డ్ సార్బెంట్ లైక్ లైమ్స్టోన్ని ఆ ఫ్లూ గ్యాస్లోకి ఇన్సర్ట్ చేస్తారు, అంటే యాడ్ చేయడంతో సో అది ఒక రిజల్టెంట్ కాంపౌండ్తో న్యూట్రలైజ్ అవుతుంది. సో 1 టైప్ అది డ్రై సార్బెంట్ ఇంజెక్షన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే టు యూజింగ్ వెట్ లైమ్స్టోన్ ట్రీట్మెంట్ అని ఉంది కదా, అందులో ఏంటంటే లైమ్స్టోన్ని స్లర్రీ రూపంలో ఇన్సర్ట్ చేస్తారు, అందులో యాడ్ చేస్తే మనకి అది జిప్సమ్ ఫామ్ అవుతుంది. జిప్సమ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఎక్కువ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అదొక స్టేబుల్ కాంపౌండ్. జిప్సమ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సిమెంట్. సో జిప్సమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మేజర్లీ చాలా అంటే ఎక్కువగా యూజ్ చేసే ప్రాసెస్ ఇది. అండ్ థర్డ్ ప్రాసెస్ ఏంటంటే యూజింగ్ సీ వాటర్. సో సీ వాటర్ కోస్టల్ ఏరియాస్ దగ్గరలో ఉన్న ఈ ప్లాంట్స్లో ఏం చేస్తారంటే ఈ సీ వాటర్ని యాడ్ చేస్తారు. సో దట్ అండ్ అలాగే దాని నుంచి వచ్చిన కాంపౌండ్ సీ వాటర్ మళ్ళీ దాన్ని డిశ్చార్జ్ బ్యాక్ ఇంటూ ది సీ, మళ్ళీ దాన్ని న్యూట్రలైజ్ చేస్తారు. ఆ SO2 గ్యాసెస్ న్యూట్రలైజ్ చేసిన తర్వాత సో బ్యాక్ ఇంటూ ది సీ మళ్ళీ దాన్ని వదిలేస్తారు ఆ వాటర్ని. అండ్ ఇక్కడ చూస్తే మనకి SO2 ఈజ్ ఎ మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్. మనకి దానివల్ల గ్లోబల్ వార్మింగ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా హ్యూమన్స్లో ఉంటాయి. అండ్ అలాగే ఇది మేజర్లీ దేనికి దారితీస్తుందంటే అదర్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ రియాక్ట్ అవి అదర్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అంటే SO3, SO
అని చెప్పేసి SOX కాంపౌండ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అదర్ కాంపౌండ్స్ ఇవి ఇంటర్న్ అవి ఏం చేస్తాయి, అట్లాంటి కాంపౌండ్స్ పార్టిక్యులేట్ మ్యాటర్ని రెడీ చేస్తాయి. సో పార్టిక్యులేట్ మ్యాటర్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ పొల్యూటెంట్. PM2.5 PM10 అని చెప్పేసి ఈ పొల్యూటెంట్స్ మేజర్ పొల్యూటెంట్స్. సో ఇంటర్న్ ఈ SO2 ఎమిషన్స్ చాలా డేంజరస్. సో అందుకోసం మనకి ఈ 2015లో అన్ని కోల్ పవర్ ప్లాంట్స్ కూడా డెఫినెట్లీ ఈ FGD యూనిట్స్ని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చింది గవర్నమెంట్. కాకపోతే అది ఎవరు కూడా దాన్ని పాటించలేదు. 2018కి డెడ్ లైన్ పొడిగించినా సరే పాటించలేదు. అండ్ 2024కి చూస్తే అవుట్ ఆఫ్ 537 పవర్ ప్లాంట్స్కి ఓన్లీ 39 మాత్రమే ఇన్స్టాల్ చేసుకున్నారు. అండ్ ఇన్స్టాల్ చేసుకోవడంతో సో దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూసి లాస్ట్కి అది రోల్ బ్యాక్ చేస్తారు. అది డెఫినెట్లీ మ్యాండేటరీ కాదని చెప్పేసి రోల్ బ్యాక్ చేస్తారు, ఇన్స్టాల్ చేసుకోకపోయినా పర్వాలేదని చెప్పి. జనరల్లీ ఎందుకు రోల్ బ్యాక్ చేసింది అంటే ఈ FGD యూనిట్స్ అనేది ఒక కాస్ట్లీ అఫైర్. ఇక్కడ చూస్తే కంటెన్షియస్ మీనింగ్ ఇంపార్టెంట్. కంటెన్షియస్ అంటే కాంట్రవర్షియల్ అని అర్థం వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే ఈ FGD యూనిట్స్ అనేది వెరీ కాస్ట్లీ అఫైర్. నియర్లీ 1 మెగావాట్ పవర్ ప్రొడ్యూస్ చేసేదానికి ఎమిషన్స్ చేసేదానికి 1 crore పెట్టి ఈ FGD యూనిట్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి సో పవర్ ప్లాంట్స్ ఆల్రెడీ దే ఆర్ చాలా అప్పుల్లో ఉన్నది ఈ డిస్కామ్స్ కానీ ఇవన్నీ. సో అది ఒకవేళ వాళ్ళు ఇన్స్టాల్ చేసినట్లయితే ఆ కాస్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కన్జ్యూమర్కి. సో దట్ ఇది ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోల్ బ్యాక్ చేస్తారు. కాకపోతే ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఇలా చేస్తే ఇండియాస్ క్లీన్ ఎయిర్ టార్గెట్స్ అనేవి అండ్ అలాగే పబ్లిక్ హెల్త్ కమిట్మెంట్స్ అనేవి అండర్మైన్ అయినట్టే అవుతుంది. సో దట్ మనం వాటిని డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ అయితే లేదు దానికి. SO2 ఎమిషన్స్ రిమూవల్కి అయితే మనకి ఆల్టర్నేటివ్ లేదు. డెఫినెట్లీ ఈ FGDస్ని ఇన్స్టాల్ చేయాల్సిందే. మళ్ళీ ఆ రూల్స్ని కాంప్లైన్స్ చేయమని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ వై హ్యావ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ రూల్స్ బీన్ రిలాక్స్డ్ అని చెప్పి ఇచ్చారు. సో సెజ్ అనేవి ఉంటాయి. ఇవి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటాం వీటిని. ఇవి ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఏరియా. సో ఇవేంటంటే మేజర్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కోసం ఇక్కడ కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. అక్కడ పనిచేసే వాళ్ళకంటే అక్కడ ఉన్న కంపెనీస్కి స్పెషల్ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయి. సో ఆ రూల్స్ అనేవి రిలాక్స్ చేశారు. ఎందుకు రిలాక్స్ చేశారని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి మేజర్లీ టు బూస్ట్ ద సెమీ కండక్టర్ ప్రొడక్షన్. ఈ సెమీ కండక్టర్స్ అనేవి వెరీ టైనీ చిప్స్, చాలా చిన్న చిప్స్ కింద ఉంటాయి. ఇవి మేజర్లీ మనం ఫోన్స్లోని, కంప్యూటర్స్లోని, ట్యాబ్లెట్స్ కానీ, స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో, స్పీకర్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మోస్ట్లీ వాటిలో ఈ సెమీ కండక్టర్స్ లేకుండా పని అవ్వదు. సో దీస్ ఆర్ ద హార్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ ఈ సెమీ కండక్టర్స్ అనేది. సో వాటిని ఆ సెమీ కండక్టర్ ప్రొడక్షన్ అనేది డొమెస్టిక్గా పెంచడం కోసం, ఎందుకంటే మోస్ట్లీ 35% వరకు చైనాయే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ సెమీ కండక్టర్స్ని ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ సో దాన్ని ఈ సప్లై చైన్స్ కాన్సన్ట్రేషన్ అయిపోవడం వల్ల హ్యూజ్ రిస్క్ అనేది ఉంటుంది మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయితే. సో దాట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది పెంచాలని చెప్పేసి సో ఇన్వెస్ట్మెంట్స్ అది తీసుకురావాలి అంటే రిగార్డింగ్ దిస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సో రూల్స్ అనేవి రిలాక్స్ చేయాలి. సో ఆన్ పార్ట్ ఆఫ్ ఇట్ మనకి ఇక్కడ సెజ్ రూల్స్ 2006 అని చెప్పేసి సెజ్ రూల్స్ అనేవి నోటిఫై చేసింది గవర్నమెంట్. సో వాటిని రిలాక్స్ చేసింది. సో అందులో కొన్ని పాయింట్స్ ఏంటంటే మినిమం కాంటిగ్యూయస్ ల్యాండ్ 50 hectares ఉండాలని చెప్పేసి ఉంటుంది సెజ్లో. మనం ఏదైనా సెటప్ చేయాలంటే కంపెనీ దాన్ని 10 hectaresకి రిడ్యూస్ చేసింది. దీనివల్ల స్మాల్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అండ్ అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎన్కంబరెన్స్ ఫీ ల్యాండ్ అని చెప్పేసి అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకుండా ఉంటే ఇట్ ఈస్ అ క్లియర్ టైటిల్ ఆఫ్ ఓనర్షిప్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉంటే వితౌట్ ఎనీ లీగల్ క్లైమ్స్ ఆర్ లీన్స్ చార్జెస్ ఉంటే మాత్రం సో ఇట్స్ డెఫినెట్లీ హ్యాస్ అ రైట్ టు ఎస్టాబ్లిష్ ఫ్యాక్టరీ దేర్, ఏ కంపెనీ దేర్ అని చెప్పేసి ఎన్కంబరెన్స్ ఫ్రీ అని చెప్పేసి ఒక రూల్ని రిలాక్స్ చేసింది. అండ్ అలాగే నెక్స్ట్ రూల్ ఏంటంటే థర్డ్ అమెండ్మెంట్ ఏంటంటే జనరలీ ఈ సెజ్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్, ఇక్కడ తయారు చేసినవన్నీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గానే ఉంటాయి, డొమెస్టిక్గా అమ్మడానికి ఉండదు. కాకపోతే ఇక్కడ ఒక రూల్ రిలాక్స్ చేసింది ఏంటంటే అక్కడ సెమీ కండక్టర్స్ ఏవైతే తయారు చేస్తారో అవి మీరు డొమెస్టిక్గా కూడా సప్లై చేసుకోవచ్చు. సో దట్ మీకు స్టడీ సప్లై కూడా డొమెస్టిక్ మార్కెట్కి ఉంటుంది. అండ్ అలాగే మీకు కూడా ఈ సేల్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ఆ ఒక్క అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చింది. సో ఇలా కొన్ని రూల్స్ అనేది రిలాక్స్ చేస్తూ ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డొమెస్టిక్గా కూడా మ్యానుఫ్యాక్చర్గా ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మెజర్స్ అనేది తీసుకుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి శ్రీముఖలింగం ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హ్యాస్ ఆస్క్డ్, అంటే శ్రీముఖలింగం టెంపుల్ అనేది ఉంది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో. ఇది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్
ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్కి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చడానికి. ఎందుకంటే ఇది 1000-year ఓల్డ్ హిస్టారిక్ టెంపుల్. ఇది జనరల్గా మనకి ఈస్టర్న్ గంగా డైనస్టీ రూలర్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు బిట్వీన్ 6th and 12th centuries. అండ్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఆర్టికల్, రేవంత్ షుడ్ టాక్ టు నాయుడు ఆన్ బనకచర్ల ప్రాజెక్ట్. జనరల్లీ బనకచర్ల ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. గోదావరి వాటర్ని కృష్ణా రివర్ వాటర్స్ని కలపడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఈ బనకచర్ల ప్రాజెక్ట్. దీని గురించి తెలంగాణకి సమ్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. సో దట్ రేవంత్ రెడ్డి సీఎం ఆఫ్ తెలంగాణ షుడ్ టాక్ విత్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. సో బనకచర్ల ప్రాజెక్ట్ అనేది గోదావరి కృష్ణా వాటర్స్ని ఇంటర్లింక్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ చూస్తే క్వాల్మ్స్, ద మీనింగ్ ఇంపార్టెంట్. ద సీఎం సెడ్ దాట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో క్వాల్మ్స్ అబౌట్ ద సెన్సెస్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అని చెప్పించారు కదా. ఇక్కడ నో క్వాల్మ్స్ అంటే నో డౌట్స్ ఆర్ యాంగ్జైటీ ఆర్ సెకండ్ థాట్ అని అర్థం వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ నో డౌట్స్ రిగార్డింగ్ ద సెన్సెస్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ అర్థం వస్తుంది. సో క్వాల్మ్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఈరోజు వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు ఎందుకంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. సో ఇది ఎడిటోరియల్ పేజ్లో మనకి వచ్చిన ఒక ఎడిటోరియల్ ఆర్టికల్, ఇండియాస్ అన్ఈజీ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ అని చెప్పి ఇచ్చారు. సో బే ఆఫ్ బెంగాల్లో ఇండియాస్ పొజిషన్ ఎలా ఉంది అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనకి రీసెంట్లీ మనకి ఇండియాస్ ఈస్టర్న్ పోర్ట్స్ నుంచి ట్రేడ్ వాల్యూమ్ అనేది చాలా వరకు పెరిగింది. మోస్ట్లీ విశాఖపట్నం, పారాదీప్ అంటే ఒడిషా దగ్గర ఉన్న పోర్ట్ అండ్ అలాగే హల్దియా వెస్ట్ బెంగాల్లో ఉన్న పోర్ట్, ఈ ఈస్టర్న్ పోర్ట్స్ నుంచి ట్రేడ్ వాల్యూమ్స్ అనేవి అగ్రెసివ్లీ పెరిగాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎందుకు పెరిగాయంటే బిమ్స్టెక్ అగ్రిమెంట్ అనేది మనం చేసుకున్నాం ఎర్లియర్ దిస్ ఇయర్. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ మ్యారీటైమ్ ట్రాన్స్పోర్ట్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సో ఈ బిమ్స్టెక్ మ్యారీటైమ్ ట్రాన్స్పోర్ట్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది మనం చేసుకోవడంతో రిడ్యూస్ పోర్ట్ కాస్ట్ తగ్గాయి అండ్ అలాగే రెగ్యులేటరీ ఫ్రిక్షన్స్ కూడా తగ్గాయి. సో దీనివల్ల ఈ ట్రేడ్ వాల్యూమ్స్ అనేవి ఈస్టర్న్ పోర్ట్స్ నుంచి పెరిగాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే రీసెంట్లీ మనకి ఇండియా విత్ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ. ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు బంగ్లాదేశ్కి ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అనేది ఇండియా వెనక్కి తీసుకుంది. బంగ్లాదేశ్కి ఇచ్చిన ఈ ఫెసిలిటీని వెనక్కి తీసుకుంది. ఎందుకు అంటే రీసెంట్లీ సమ్మరీ చూద్దాం. రీసెంట్లీ ఈ బంగ్లాదేశ్ యొక్క కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో, ఈయన చైనాకి వెళ్ళి అక్కడ ఏం చెప్పారంటే ఇండియాస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి ల్యాండ్ లాక్ అయి ఉన్నాయి, బంగ్లాదేశ్ ఈజ్ ద న్యూ రీజియన్స్ మ్యారిటైమ్ లైఫ్ లైన్. సో వాళ్ళకి అంటే ఆ ల్యాండ్ లాక్ అయిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కూడా మేమే ఒక దారి మ్యారిటైమ్ రూట్కి అని చెప్పేసి అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అది మనకి ఇండియాకి నచ్చకపోవడంతో ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అనేది వెనక్కి తీసుకున్నాం. ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటంటే జనరల్గా దాకాకి కొన్ని ప్రొడ్యూస్ వస్తుంది. మోస్ట్లీ ఇవి క్లోతింగ్ ప్రొడ్యూస్ వస్తుంది. 85% ఎకానమీ, బంగ్లాదేశ్ ఎకానమీ మనకి క్లోతింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ క్లోతింగ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలి కదా. సో ఆ ఎక్స్పోర్ట్స్ అనేవి మన ఇండియన్ పోర్ట్స్ ద్వారా థర్డ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఇండియా హ్యాస్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మోర్ మ్యారిటైమ్ ప్రెజెన్స్ కాబట్టి. సో ఆ ఫెసిలిటీని వెనక్కి తీసుకుంది. దానికి మనం రీజన్ ఏం చెప్పామంటే ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ పోర్ట్స్ లాట్ ఆఫ్ కంజెస్ట్ అయిపోతున్నాయి. సో దట్ మీది వెనక్కి తీసుకుంటున్నాం ఈ ఫెసిలిటీ అనేది అని చెప్పేసి. సో దానివల్ల ఎక్స్పోర్టర్స్ హర్ట్ అవుతున్నారని చెప్పేసి వెనక్కి తీసుకున్నాం అని చెప్పేసి ఇండియా చెప్పింది. అండ్ అలాగే రీసెంట్లీ మనకి పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సాగర్మాల ప్రోగ్రామ్ ద్వారా లాట్ ఆఫ్ కోస్టల్ లాజిస్టిక్స్ అండ్ అలాగే కనెక్టివిటీ బాగా పెరిగింది. అండ్ రీసెంట్ పాలసీ చేంజెస్ కూడా అంటే జిఎస్టీ కట్స్ చేశారు బంకర్ ఫ్యూయల్ మీద అండ్ అలాగే కోస్టల్ షిప్పింగ్ మీద ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు. సో దానివల్ల ఈ కార్గో మూవ్మెంట్ అనేది డబుల్ అయింది ఇన్ జస్ట్ డికేడ్ డబుల్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే ఈ బిమ్స్టెక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పి చదువుకున్నాం కదా, ఈజ్ నథింగ్ బట్ టు హార్మనైజ్ కస్టమ్స్ ప్రొసీడ్యూర్స్ అండ్ మల్టీ మోడల్ లింకేజెస్ని అండ్ అలాగే కాస్ట్ అండ్ ఫ్రిక్షన్ ఆఫ్ ట్రేడ్ని తగ్గించడం కోసం ఈ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే భూటాన్కి కానీ చిన్న కంట్రీస్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ భూటాన్ కానీ నేపాల్, మయన్మార్, సో ఇవి ఇండియన్ పోర్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు అదర్ కంట్రీస్ ప్రోడక్ట్స్ ఇండియన్ పోర్ట్స్ ద్వారానే అవి యూజ్ చేస్తూ ఉంటాయి. సో అక్కడే మనకి రీజనల్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. ఇండియా ఈజ్ ఫెసిలిటేటింగ్ దిస్ రీజనల్ ఇంటిగ్రేషన్. కాకపోతే ఇక్కడ సమ్ పొలిటికల్ రీజన్స్ వల్ల సో మనం ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అనేది వెనక్కి తీసుకున్నాం. అండ్ అలాగే రీసెంట్లీ మనకి ఇండియన్ యార్న్కి కూడా బంగ్లాదేశ్ అనేది రిస్ట్రిక్షన్ విధించింది. సో ఆ పోర్ట్స్ నుంచి రాకూడదని చెప్పి, మన ఇండియన్ గేట్వేస్ నుంచి రాకూడదని చెప్పేసి అది విధించింది. పొలిటికల్ టసల్ అనేది జరుగుతుంది ఇండియాకి బంగ్లాదేశ్కి. అండ్ ఇక్కడ చూస్తే అండ్ అలాగే ఇండియా ఏం చేసిందంటే 7 కేటగిరీస్ ఆఫ్ బంగ్లాదేశ్ గూడ్స్ని రిస్ట్రిక్ట్ చేసింది. సో ఎట్ లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ఈ పొలిటికల్ టస్సల్ని తగ్గించి సో రీజనల్ స్టెబిలిటీ కోసం అండ్ అలాగే
రీజనల్ ఇంటిగ్రేషన్ కోసం రూల్స్ బేస్డ్ మెకానిజం ఫాలో అవుతూ ఈ పొలిటికల్ టస్ల్ నుంచి బయటకు వచ్చి సో రీఅష్యూరింగ్ సిగ్నల్ అనేది ఇవ్వాలి మనం చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి ఇండియా అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి డిజర్వింగ్ విన్నర్స్ అంటే రీసెంట్లీ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాను బీట్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది గెలుచుకుంది. సో ఇక్కడ డిలైట్ మీనింగ్ ఇంపార్టెంట్, డిలైట్ అంటే హ్యాపీ, గెలుచుకుంది కదా. అండ్ ఎట్ లాస్ట్ ఇది ప్రీవియస్లీ ఆఫ్టర్ 27 years అప్పుడు వరల్డ్ కప్ గెలిచింది. ప్రీవియస్లీ ఇది విల్స్ ఇంటర్నేషనల్ కప్ ఢాకాలో 1998లో గెలిచింది. దాని తర్వాత 27 years తర్వాత ఈ టోర్నమెంట్ గెలిచింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి సౌత్ ఆఫ్రికాని రెయిన్బో నేషన్ అని కూడా ఉంటాం. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్లో చూస్తే మనకి ఎస్కలేషన్ స్పైరల్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ గ్లోబల్ పవర్స్ మస్ట్ పర్స్యూడ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో పర్స్యూడ్ ఇజ్రాయెల్ టు ఎండ్ ఇట్స్ రెక్లెస్ వార్. సో ఇజ్రాయెల్ రెక్లెస్గా వార్ అనేది స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసింది అంటే అన్ప్రొవోక్డ్ అగ్రెషన్. సో ఏ ప్రొవొకేషన్ లేకుండా. ఎందుకంటే ఇరాన్ అనేది ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తుంది. న్యూక్లియర్ పైలప్ ఎన్రిచ్మెంట్ అనేది చేస్తుంది. యురేనియం ఎన్రిచ్మెంట్ చేయడంతో న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో యుఎస్ మధ్య అండ్ అలాగే ఇరాన్ మధ్య టాక్స్ జరుగుతున్నాయి. టాక్స్ జరుగుతున్నా సరే ఈ ఇజ్రాయెల్ అనేది దాడి చేసింది. అంటే వాళ్ళ ఇరాన్ టాప్ జనరల్స్ మీద, న్యూక్లియర్ సైంటిస్ట్ మీద అది అసాసినేట్ చేసింది. అండ్ అలాగే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని హిట్ చేసింది. ఆఫ్టర్ అరబ్ ఇజ్రాయెల్ వార్ అని చెప్పేసి 1973లో జరిగింది వెస్ట్ ఏషియాలో. దాని తర్వాత ఒక బిగ్ వార్ అంటే ఇదనే చెప్పాలి, విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఇరాన్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ అలాగే డిప్లొమాటిక్ సొల్యూషన్ ఈ న్యూక్లియర్ క్రైసిస్కి డిప్లొమాటిక్ సొల్యూషన్ ఒక పక్కన యూఎస్ అండ్ ఇరాన్ టాక్స్ జరుగుతున్నా సరే ఒక పక్క నుంచి ఇజ్రాయెల్ అనేది ఈ అటాక్ చేయడంతో అక్కడ స్టేట్ కొలాప్స్ ఆర్ రిజైమ్ చేంజ్ అంటే టెహరాన్లో పొలిటికల్ చేంజ్ రావాలి, లేదంటే ఆ స్టేట్ కొలాప్స్ అయిపోతుందని చెప్పేసి ట్రై చేసింది ఇజ్రాయెల్. సో ఇక్కడ ఏంటంటే యుఎస్ కానీ ఈ వార్లో కానీ ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ పర్షియన్ గల్ఫ్లో ఉన్న బేసెస్ మీద, అమెరికన్ బేసెస్ మీద డెఫినెట్లీ ఇరాన్ అనేది స్ట్రైక్ చేస్తుంది. సో దట్ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అండ్ అలాగే గల్ఫ్ ఆఫ్ ఓమన్ ఇవి ఉన్నాయా, ఇవన్నీ షట్ అయిపోతాయి. ఇవి షట్ అయితే డెఫినెట్లీ గ్లోబల్ ఎకానమీ అనేది దెబ్బతింటుంది. అండ్ అలాగే గ్లోబల్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇరాన్కి ఇజ్రాయెల్కి అర్జెంట్లీ ఒక సంధి జరగాలి. సో మీడియేషన్ జరగాలి, పీస్ మేకింగ్ అనేది జరగాలి. సో దట్ వెస్ట్ ఏషియాలో మళ్ళీ రీస్టోర్ చేయాలి, వరల్డ్ ఆర్డర్ అనేది రీస్టోర్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ వరల్డ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 5. సో 2025కి గాను థీమ్ ఏంటంటే బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే 400 million tons ఆఫ్ ప్లాస్టిక్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే less than 10% రీసైకిల్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 11 million tons అనేవి లేక్స్లోని, రివర్స్లోని, సీస్లోని దే ఆర్ ఎండింగ్ అప్ దేర్. సో దానివల్ల ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఆ వాటర్లో కలవడంతో సో ఈ వాటర్ ఎవ్రీవేర్ ఉంటుంది కానీ సో దట్ ఈస్ నాట్ ప్యూర్ టు డ్రింక్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ 2027 సెన్సస్ నోటిఫికేషన్. ఈ సెన్సస్ అనేది 2 phases జరగనుంది యూజింగ్ డిజిటల్ టూల్స్. సో 2027లో జరుగుతుందని చెప్పేసి యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనేది నోటిఫికేషన్ ఇచ్చింది అండర్ సెక్షన్ 3 ఆఫ్ సెన్సస్ యాక్ట్ 1948. సో 1st March 2027 స్టార్ట్ అవుతుంది ఇది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఎన్యూమరేటింగ్ కాస్ట్ కౌంట్ అనేది జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సెన్సస్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెన్సస్ ఈజ్ అన్ యూనియన్ లిస్ట్. 246 ఆర్టికల్ ప్రకారం 69th పాయింట్ ఇదే సెన్సస్ 69th పాయింట్ ఇన్ యూనియన్ లిస్ట్. సో ఇది 7th షెడ్యూల్లో మనకి 3 లిస్ట్స్ ఉంటాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. సో అందులో మనకి యూనియన్ లిస్ట్లో 69th పాయింట్ అనేది మనకి సెన్సస్ ఈజ్ డిఫైన్డ్ దేర్. సో ఇది ప్యూర్లీ యూనియన్ పరిధిలో ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి డ్యాంప్ స్క్విబ్ ఇడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో. సో డ్యాంప్ స్క్విబ్ అంటే అన్ ఈవెంట్ నాట్ యాజ్ పాపులర్ యాజ్ ఇట్ వుడ్ బి. సో అంటే అనుకున్నంత రిజల్ట్ తీసుకురాకపోతే, అనుకున్నంత పాపులర్ అవ్వకపోతే దాన్ని మనం డ్యాంప్ స్క్విబ్ అంటాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచెస్ టెక్ ప్లాట్ఫామ్స్ ఫర్ బెటర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఒక 3 ప్లాట్ఫామ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఒకటి. ఇది ఎందుకంటే రియల్ టైమ్ రెస్పాన్స్ వస్తుంది డిజాస్టర్స్ గురించి యూజింగ్ శాటిలైట్ డేటా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నేషనల్ డేటా బేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లైట్ 2.0. ఇదేంటంటే ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. సో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ అంటే ప్రతి
మారుమూల ప్రాంతం నుంచి కూడా ఒక రెస్పాన్స్ ఫోర్స్ అనేది చాలా ఫాస్ట్గా ఒక సింగిల్ యూనిట్ రెస్పాన్స్ కింద ఫాస్ట్గా ఇస్తుంది. సో దట్ అండ్ అలాగే థర్డ్ వన్ ఏంటంటే ఫ్లడ్ హజార్డ్ జోనేషన్ అట్లాస్ ఆఫ్ అస్సాం. సో అస్సాంలో ఎక్కువగా ఫ్లడ్స్ అవుతుంటాయి కదా, సో దాని మీద రియల్ టైమ్ డేటా అండ్ అలాగే రివర్స్లో ఉన్న వాటర్ లెవెల్స్ కూడా రియల్ టైమ్ ఇది మనకి చెప్తుంది. సో ఈ 3 ప్లాట్ఫామ్స్ అనేది స్టార్ట్ చేశారు యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇండియా బ్యాక్స్ పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ సైప్రస్ క్వశ్చన్ అయిన స్టేట్మెంట్. ఈ సైప్రస్ క్వశ్చన్ అంటే ఏంటంటే జనరల్గా 1974లో సైప్రస్ అనేది మెడిటరేనియన్ సీలో ఉన్న ఒక ఐలాండ్ నేషన్. ఈ 1974లో ఈ సైప్రస్ అనేది నార్థన్ పార్ట్ అండ్ సదర్న్ పార్ట్ కింద కొంచెం డివైడ్ అయింది. సో ఆ టర్కీ బ్యాక్ చేస్తుంది. నార్థన్ సైప్రస్ని టర్కీ సపోర్ట్ ఉంది దానికి, అండ్ ఇది అదర్ సైడ్ దాన్ని ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అంటాం దాన్ని. సో ఆ డిస్ప్యూట్ని మనం సైప్రస్ క్వశ్చన్ అంటాం. సో దాని మీద సో ఇండియా ఈజ్ స్టాండింగ్ ఆన్ సైడ్ ఆఫ్ సైప్రస్, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్, ఎందుకంటే టర్కీ మనకి అగెనెస్ట్గా ఉంది కాబట్టి. అండ్ మనకి రీసెంట్లీ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు విజిట్ చేశారు కదా, సో ఆయనకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మెకారియోస్ 3 అని చెప్పేసి సో సైప్రస్ హైయెస్ట్ ఆనర్ అనేది బీస్టో చేశారు. అండ్ సో ఇండియా సపోర్టెడ్, ఇట్స్ అన్వావరింగ్ సపోర్ట్. సో రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్కి మన సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ సో ఎందుకంటే నార్థన్ సైప్రస్కి టర్కీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ అలాగే సైప్రస్ ఈజ్ సపోర్టింగ్ ఫర్ ఇండియాస్ పర్మనెంట్ మెంబర్షిప్. మన పర్మనెంట్ మెంబర్షిప్ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి పర్మనెంట్ మెంబర్షిప్ కోసం యూఎన్ సైప్రస్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్. రీసెంట్లీ మనకి సైప్రస్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెన్సీ తీసుకోబోతుంది 2026లో. సో దట్ ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ఇట్ ఈ రిలేషన్స్ అనేవి ముందుకు వెళ్తున్నాయి సైప్రస్తో అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి G7 సమిట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ దిస్ ఇయర్. G7 సమిట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఆఫ్టర్ దిస్ సైప్రస్ విజిట్ కెనడా వెళ్తున్నారు టు అటెండ్ దిస్ G7 సమిట్. సో ఇది కెనడాలో జరగబోతుంది. కననాస్కిస్ అనే ప్లేస్లో జరగబోతుంది. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మార్క్ కార్నే. అండ్ ఇక్కడ చూస్తే యూనియన్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి. అండ్ ఇక్కడ మనకి నేను చదువుకున్నాను నేను అనాలిసిస్లో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది పూణే డిస్ట్రిక్ట్లో. సో అది ఇంద్రయాని రివర్ మీద ఉంది అని చెప్పేసి చదువుకున్నాం కదా. ఆ ఇంద్రయాని రివర్ అనేది భీమా నదికి ఉపనది. సో ట్రిబ్యూటరీ ఆఫ్ భీమా నది. ఈ భీమా నది కృష్ణా నదికి ఉపనది. సో ఈ భీమా నది దిస్ ఇస్ ఎ స్మాల్ ట్రిబ్యూటరీ టు కృష్ణా రివర్, వెరీ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. అండ్ ఇక్కడ చూస్తే మనకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. అండ్ ఇక్కడ హెడ్లైన్ చూస్తే మనకి సోలమ్ ఎఫ్ఐఆర్ అని ఇచ్చారు కదా. ఇక్కడ సోలమ్ మీనింగ్ ఇంపార్టెంట్. సోలమ్ అంటే ఫార్మల్ అండ్ డిగ్నిఫైడ్. సో ఫార్మల్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో సోలమ్ స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్, SOLEMN సోలమ్. అండ్ ఇక్కడ చూస్తే స్నాగ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఢిల్లీ బౌండ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ రిటర్న్స్ టు హాంకాంగ్ ఆఫ్టర్ స్నాగ్. సో ఈ ఫ్లైట్ మళ్ళీ హాంకాంగ్కి రిటర్న్ అయిపోయింది ఆఫ్టర్ స్నాగ్, అంటే టెక్నికల్ గ్లిచ్ అనేది ఒకటి వచ్చింది. సో దానివల్ల సో అది రిటర్న్ టు హాంకాంగ్. అండ్ ఇక్కడ చూస్తే డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ మనకి సైబర్ సురక్ష అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ని, ఒక ఎక్సర్సైజ్ని లాంచ్ చేసింది. ఇది ఎందుకంటే టు స్టిమ్యులేట్ రియల్ వరల్డ్ సైబర్ థ్రెట్స్ని అండ్ అలాగే టు రీఎన్ఫోర్స్ సెక్యూర్ ప్రాక్టీసెస్ అండ్ అనలిటికల్ అండ్ డిఫెన్సివ్ సైబర్ స్కిల్స్ని ఒక స్టిమ్యులేట్ అంటే మళ్ళీ రియల్ టైం ఎక్సర్సైజ్ చేయడం కోసం, అంటే రియల్గా వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ అనేది సైబర్ సురక్ష అని చెప్పేసి స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే త్రూ ద ర్యాంక్స్. సో ఈడియం చాలా ఇంపార్టెంట్. త్రూ ద ర్యాంక్స్ అంటే ఫ్రమ్ ఏ లో పొజిషన్ టు ఏ హయ్యర్ పొజిషన్ అని చెప్పేసి. సో సాయి సుదర్శన్ శ్రేయస్ వాషింగ్టన్స్ జర్నీ త్రూ ద ర్యాంక్స్ హ్యాస్ బిన్ అన్ ఇన్స్పిరేషన్. సో ఆయన ఎలా అయితే కింద నుంచి మీద వరకు ఎదిగారో విత్ ఇన్ ఏ షార్ట్ టైమ్ త్రూ ద ర్యాంక్స్. సో ఈడియం మీనింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈడియం త్రూ ద ర్యాంక్స్. ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. డైరెక్ట్లీ కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. మెర్సిడెస్కి చెందిన జార్జ్ రస్సెల్ కెనడియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ ఫార్ములా F1 రేస్. అండ్ ఇక్కడ చూస్తే స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో జ్యోతి సురేఖ రిలేటెడ్ టు ఆర్చరీ. సో ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ ఈరోజు వీడియో లిటిల్ బిట్ లెంతీగా ఉంది ఎందుకంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎక్కువగా వచ్చాయి. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ ప్లీజ్ గివ్ ఎ లైక్ సో దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ మోటివేషన్ టు మీ టు డూ కంటిన్యూస్లీ. ప్రతిరోజు వీడియో చేయడానికి ఒక మోటివేషన్ కింద ఉపయోగపడుతుంది. సో గివ్ ఇట్ ఎ లైక్. అండ్ ఇక్కడి వరకు వచ్చినట్లయితే వీడియో మీద మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.